పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? మేము ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారికి వేసాం ఓటు. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పెడతారని, ఒక మోడీ గారు పొత్తుతోటి అభివృద్ధి అవుతుందని పిఠాపురాన్ని మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం సార్. ఎంత మెజార్టీతో గెలిచొచ్చు? ఇంచుమించి 50-60 వేలు మెజార్టీ పట్టుకెళ్తారు సార్. పోలింగ్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, చాలా బాగా చేసాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, న్యూయార్క్ నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, చాలా దగ్గర నుంచి వచ్చారు. చాలా సంతోషం. ఎన్ని గంటల వరకు జరిగింది పోలింగ్? 10 వరకు. లాస్ట్ ఓటు పిఠాపురం డ్రైవర్స్ కాలనీలో 10 గంటలకు వేసాను ఓటు. 10 గంటల వరకు ఉంచారు. ఎలాంటి గొడవలు కానీ ఏమి లేవు. చాలా ఆ బూత్లో కూడా చాలామంది వైసీపీ వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. చాలా గౌరవంగా జరిగింది. వంగా గీత గారు నేనే గెలుస్తా అంటున్నారు. ఆవిడ అన్న ఇంకేమో ఓట్లు వేయిన దానికి ఎలా గెలుస్తుంది? ఆవిడ వేసుకున్నారా ఓట్లు? కానీ లేదు కదా, ఓటర్స్ వేసారు ఓట్లు, దాని మీద ఓటర్లో గెలుపుతారు. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వైసీపీ మైనస్ అయింది. వైసీపీ చాలా దారుణంగా చేసింది. చాలా కాపులు అంటే చాలా తొక్కేయాలని చూసింది. కాపులకు డోకరా లేదు, కాపులకి భరోసా వేయలేదు, కాపులకి ఉన్నవాడు వేయలేదు. ఇవన్నీ కరెక్ట్ కాదు. కాపులను తొక్కేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాపులు తొక్కేద్దాం అనుకున్నారు, కాపులే తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. కాపులు కాపాడినవారు. ఇంకా కాపులకి తెలిసి వచ్చింది. ఇప్పుడు కాపులు ఈ నాళ్ళకి కూటమిలో చేసి కాపులే ఇచ్చేశారు. కాపులే దీనివల్ల కాపుల్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ముందుకు వచ్చి కాపులను తొక్కేయాలని ఎప్పుడైతే ఆయన ఉద్దేశంతో అనుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేశారు కాపులు. పిఠాపురంలో ఏమన్నా సమస్యలు? చాలా ఉన్నాయి సార్, సమస్యలు చాలా ఉన్నాయి. రైల్వే బ్రిడ్జి లేదు. ఆ రైల్వే గేట్ ఆడు ఇష్టమైనట్టు వేస్తాడు. వారానికి ఒక గేట్ మ్యాన్ మారుతాడు. ఆ గేట్ మ్యాన్ వారానికి ఆడికి నచ్చినట్టు వేస్తాడు. తెలుగు రాదు గేట్ మ్యాన్కి. ఎక్కడున్న బండికి వేసేస్తాడు. ఇక్కడ ఈసులోమని పిల్లలతోటి దోమల్లో నుంచోవాలి. చీకటి అయోమయం. ఇక్కడ అంతా చాలా చిరాగ్గా ఉంటుంది. ఈ గేట్ కాడ లైట్లు ఉండవు, ఏముండవు. ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తే మేము అడుగుతాము, ఆయన వేస్తానని మాట ఇచ్చాడు. మేము సంతోషంగా ఆయనకి వేసాం. అంటే సామర్లకోట జంక్షన్ పోనీకి కూడా రోడ్డు బాగాలేదు. రోడ్డు బాగాలేదు, ఎక్కడికే బాగాలేదు. పిఠాపురం రోడ్డు బాగాలేదు, పెద్ద రోడ్డు, హైవే రోడ్ లాంటి రోడ్డు ఇది. అలాంటిది రోడ్డు బాగాలేదు. రోడ్డు నిండా బొక్కలు, ఎక్కడికెక్కడ దౌర్జన్యం, చాలా సిరాగా ఉంటుంది. ఇక్కడ బ్యాచ్ బాగోదు. ఇక్కడ కొద్దిగా పేదరికం లాంటి ఎవడన్నా కష్టపడినాక వచ్చినోడిని కొట్టు డబ్బులు తీసుకుంటారు. చాలా సిరాగ్గా ఉంది ఇక్కడ. మాకేం నచ్చలేదు. మా కొట్లు పోయినా బాధలేదు. బ్రిడ్జి పడాలి, ఇక్కడ దౌర్జన్యం పోవాలి, ఇక్కడ గంజా బ్యాచ్ పోవాలి, ఇక్కడ అన్నీ పోవాలి, మంచి కావాలి. విద్యార్థులు ఇక్కడ గంజాయి కొనుక్కొని వస్తారు ఇక్కడికి. చాలా దారుణం. అది మాకు నచ్చలేదు. ఏందన్నా మీ షాప్ పోయినా పర్లేదు, ఫ్లైఓవర్ కావాలి. మా షాప్ పోయినా బాధలేదు. నేను ఇంకో దిక్కుని పెట్టుకుంటాను, లేకపోతే ఏదో పనిలో పోతాను. షాప్ పోయినా బాధలేదు. కానీ నాకు మాత్రం బ్రిడ్జి కావాలి, రైల్వే బ్రిడ్జి కావాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊరంతా తిరిగి వచ్చి 10 నిమిషాలు ఇక్కడ నుంచోడానికి బాధపడతాడు. ఆడు బూతులు తిడతాడు గేట్ మెన్ని. ఓ బండి వెళ్ళక ఒరే గేట్ తీరేది అంటాడు. ఆడు కోపంబడి ఏం చేయలేక అలా చూస్తున్నాడు. అంతేగాని ఊరంతా తిరిగి వచ్చాను, గేట్ 10 నిమిషాలు లేట్ అయింది, బండి వస్తుంది, బండిలో పడిపోవాలంటే అని ఆలోచించడం ఆడు కూడా. బాగాలేదు ఇక్కడ పద్ధతి. అందుకని మాకు బ్రిడ్జి కావాలి, అభివృద్ధి కావాలి. నాకు షాప్ పోయినా బాగలేదు, అభివృద్ధి కావాలి, అభివృద్ధి సంక్షేమం కావాలి. ఇక్కడ ఏమీ లేవు. ప్రజలు కష్టపడినాక డబ్బులు లేవు. ఎక్కడెక్కడి నుంచో కష్టపడి వస్తున్నారు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, తాగేస్తున్నారు, పోతున్నారు. ఏమీ లేదు, అభివృద్ధి లేదు. పిఠాపురం అభివృద్ధి ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఊరంతా చెట్లు కూడా ఇచ్చినట్టు అయిపోయింది పిఠాపురం. అంటే బాగాలేదు. అంటే సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం అని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూస్తాం సార్. ఇప్పుడు ఈసారి జగన్ గారు కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇక్కడ అంటే ఎమ్మెల్యేగా అంటే కేంద్రంలో కూటమి కూడా, రాష్ట్రంలో కూటమి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటుంది. ఇందులో పదవి చేస్తాడు ఆయన కూడా కొన్నాళ్ళ పాటు. ముఖ్యమంత్రి పదవి కూడా చేస్తాడు ఆయన. మోడీ గారి రాష్ట్రాలతోటి మాకు అందరికీ ఆనందం, చాలా గౌరవం. అంటే 175కి 170 సీట్లు గెలుస్తా అని జగన్ గారు అంటున్నారు. ఏం కాదు, ఏదో మాట వచ్చి కనాలన్నీ 75 అంటాడు. ఏ 75 అక్కడి నుంచి వస్తాయి? నిన్న ఒకరోజు సర్వే చెప్పింది, ఇవాళ ఒకరోజు సర్వే చెప్పింది. 120 గ్యారంటీ కూటమిని ఛాలెంజ్ చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడికి ఛాలెంజ్ చేస్తున్నారు, పందాలు కాస్తున్నారు, బెట్టింగ్లు జరుగుతున్నాయి. 175కి 175 ఎప్పుడు రావు. ఇంకా వాళ్ళకి ఏం చేశారని రావు. డబ్బులు వేసుకునే వాళ్ళు, డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరో ఓట్లేదు. అంటే అమ్మఒడి కానీ, ముసలిలకు పింఛన్లు కానీ, మహిళలకు కానీ డబ్బులు వేసారు. పింఛన్ ఎప్పటి నుంచో ఉన్నది. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు తెచ్చారండి. పింఛన్ ఎవరు తీసుకొచ్చాడు?
రెడ్డి గారు తీసుకొచ్చారా? లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు చేశారంటే కొన్ని ఒప్పుకోవచ్చు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఏమీ చేయలేదు. ఆయన ఏం చేశాడు? సోమరపోతులు చేశాడు. రాష్ట్రంలో యూత్ని, చదువుకున్న కుర్రల్ని ఏం చేశాడు? దొంగతనాలు చేయమని నేర్పాడు. ఏం చేశాడు ఆయన? వాళ్ళకి ఎందుకు డబ్బులు? కుక్కలు కొనుక్కోమనా, కోడి పుంజులు కొనుక్కోమనా? డబ్బులు ఎందుకు వేసాడు ఆయన? దేనికి చేశాడు? వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అమ్మఒడి ఎత్తే ఎందుకు? పిల్లలకి ఏమి కొన్నారు? జనాలు మాకు అవే కావాలి, డబ్బులు వేస్తున్నారు జగన్ అని అంటున్నారు. అలాగా కొంతమంది అంటాడు, కొద్దిమందికే జరుగుతుంది అది, కొద్దిమందికి జరగదు అది. కనుక మేము ఒప్పుకోలేదు. చాలామంది 100కి 75% కూడా ఓటింగ్ వేస్తే 50-60% పవన్ కళ్యాణ్ గారు పడింది ఏరియాలోని. 7కి 7 వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి జిల్లాలో గ్యారంటీ. అంటే బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యరని అంటారు కదా. బాబాయ్ చేస్తారు. ఈ పాలి మోడీ గారు చేస్తారు. మోడీ గారు పిఠాపురానికి 1000 కోట్లు ఇస్తానన్నాడు. 1000 కోట్లు పేర్చుకుంటూ పోతే సరిపోతాయి. అంత డబ్బు ఇస్తున్నారు మోడీ గారు. కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే 1000 కోట్లు తెస్తాడు ఆయన. దమ్మున నాయకుడు. అప్పుడే కష్టజీవి పవన్ కళ్యాణ్ అంటేనే. అప్పుడే నిన్న వారణాసి వెళ్ళాడు. మోడీ గారి నామినేషన్కి హాజరయ్యాడు. మోడీ గారి నామినేషన్ వచ్చాక న్యూయార్క్లో ఇవాళ సినిమా షూటింగ్కి వెళ్ళాడు. ఎంత కష్టజీవో లెక్కెట్టండి పవన్ కళ్యాణ్ గారు అంటేనే. ఎంత కష్టజీవి అండి. ఏసీల్లో పడుకున్నారు తాగేసి ఎక్కడికక్కడ. లాయన్ పొడిచండి, నేను పొడిచండి అని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అగ్గిలో షూటింగ్ చేస్తున్నారు. న్యూయార్క్లో షూటింగ్ జరుగుతుంది ఈ రోజు షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? అడికి కరమెట్టింది. సీఎంగా కావాల్సిన వాడు ఇవాళ న్యూయార్క్ వెళ్ళి సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఎంత గొప్పవాడో చెప్పండి. ఎంత కష్టజీవండి అతను. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టజీవండి. ఏ రోజున పడుకున్నాడు చెప్పండి? ఎండనక కొండనక కష్టపడి లీదులు తిరిగి ఇంటింటా తిరిగి అయినోడు కాళ్ళు కానోడు కాళ్ళు పట్టుకుని ఓట్లు వేయించుకుని అయినా 175 అన్నది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. కూటమి నెగ్గుతుంది. బంపర్ మెజార్టీతో కూటమి నెగ్గుతారు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే 3 పెళ్లిళ్ళు కానీ ప్యాకేజ్ కానీ దత్తపుత్రులు అని కొందరు విమర్శిస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. 5-6 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు నా దగ్గర. 5-6 పిల్లల్ని పెట్టినా నేను. 3 మంది ఉన్నారు. సిబెట్టి పని ఏంటి మనకి? 3 పెళ్ళిళ్ళని వాళ్ళకి హక్కేటి? వాళ్ళకి ఎక్కడిచ్చారు హక్కు? ఎవరిచ్చారు హక్కు? దేనికి వాళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటున్నారు? వాళ్ళ కథం చూడండి ఒకసారి. వాళ్ళ స్థిరీ చూడండి, వాళ్ళ విధానం చూడండి. ఎవరండి జైలుకి వెళ్ళినాడు? ఎవడున్నాడు? జైలుకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. 3 పెళ్ళిళ్ళు అయితే పెళ్ళం చచ్చిపోయింది. వేరే పెళ్ళం చేసుకున్నాడు. నాకు నచ్చలేదని పోయింది ముందు మొగుడుతోటి. 2వ పెళ్ళి చేసుకున్నాడు. కాపురం చేస్తానేదా? బిడ్డలు లేరా పవన్ కళ్యాణ్కి? పిల్లలకి అన్నం పెట్టుకెళ్తానేదా? ఎవడండి చెప్పినాడు 3 పెళ్ళిళ్ళని? ఎవరికి లేవండి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళని? ప్రతి దిక్కున 2 కొంపలు ఉంటాయి, 3 కొంపలు ఉంటాయి. ఏంటిని ఎవరికి లేవండి? తప్పండి. అది కరెక్ట్ కాదు. ఏదో సిద్ధాంతం తీసుకొచ్చారు. 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళి జగన్ గారిని చేసుకుంటాడండి. జగన్ గారిని చేసుకుంటాడు 4వ పెళ్ళి. వస్తాడండి కాపురం చేయడానికి? రారు కదండి. ఏంటండి ఏదో అనాలని అంటారు. లోకుకున్నోడి మీద రాయేస్తారు. అదే లోకుకున్నవాడి మీద రాయేశారు. అదే ఇంకొకటి మీద వేయచ్చు కదా రాయే. ఆడు ఏదో చెప్పించి కొడతాడని. నన్ను చూడండి, ఓ లెంపగా కొట్టాడు, 2 లెంపకాయలు కొట్టాడండి. ఓటేయమని బాగా వెళ్తే లైన్లో నుంచోమని చెప్పిన తప్పు లెంపగా కొట్టాడు. చేయి పొడవుగా ఉందని. ఆ తర్వాత 2 లెంపకాయలు కొట్టాడు. సరిపోయిందండి. అలా ఉంటుందండి. రాజధానుల గురించి ఏమని చెప్తాం? 3 బెటరు ఒక రాజధాని సరిపోద్దండి. డెవలప్ చేయాలనుకుంటే అండి రాష్ట్రానికి ఒక 3 రాజధానులు. ఎందుకండి ఇది మన 3 రాష్ట్రాలండి. ఇంకా పెద్ద రాష్ట్రం ఉంది మద్రాసు, ఇంకా పెద్ద రాష్ట్రం ఉంది చెన్నై, ఇంకా పెద్ద రాష్ట్రం ఉంది తమిళనాడు, ఇంకా పెద్ద రాష్ట్రం ఉంది కేరళ. ఎక్కడ ఉన్నాయండి 3 రాష్ట్రాలు? మన మీద ఎక్కువ కదండి వాటర్ లాళ్ళు, మన మీద ఎక్కువ కదండి విస్తరణ, మన మీద ఎక్కువ కదండి. అలాగని రాజధాని విజయవాడ కట్టారు కాబట్టి మనం విజయవాడలో కట్టి దాన్ని అభివృద్ధి చేసి 4 ప్రాంతాల్లోని అభివృద్ధి కోరితే సక అలాగే మనకి అభివృద్ధి చేస్తే చాలా అభివృద్ధి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మనందరికీ కూడా సంక్షేమ పథకాలు వస్తాయి, అన్నీ జరుగుతాయి, అన్ని అరాచకాలు తగ్గుతాయి, అక్రమాలు తగ్గుతాయి. ఈ మధ్య ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి వైరల్ అవుతున్నాయి కదా. అవునండి, పుస్తకాల మీద జగన్ గారు అవునండి. బొమ్మ వేసుకుంటాం తప్పు కదండి. వాళ్ళ తండ్రి గారు ఎంత మంచి విధానం అండి. జగన్ గారి తండ్రి గారిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించారండి. ఇది తిరిగి రోడ్డు మీద తాళం చేశాడండి మహానుభావుడు. ఆయనకిలాగా ఒక్కరోజు చేశాడండి. నేను ఎందుకండి ఆయన బొమ్మ వేసుకుంటాం? ఆయన బొమ్మ అమ్మఒడి వేసుకున్నాడు. అది నిజమైతే వాడి గుండెల మీద వేసుకోడండి బొమ్మ. ఎందుకని పుస్తకాల మీద వేసుకుంటాం, పేపర్ల మీద వేసుకుంటాం? పేపర్లు ఎంచేపు ఉంటాయండి.
ఇవాళ మిగిలిన పేపర్లన్నీ పొట్లాలు కట్టారండి కిరాణా కొట్టులోనే చింతపండులో బెల్లం ముక్కలు కట్టేసి ఇచ్చేస్తారండి రేపు నుంచి 7 చిలకలు వేసి అంతేనండి. మళ్ళీ జగన్ ఏమంటున్నారంటే ఇప్పుడు నేను ఇచ్చే పథకాలతోనే శ్రీలంక అయితే మళ్ళీ చంద్రబాబు గారు ఇన్ని ఫ్రీ ఇస్తా అంటున్నారు కదా, అప్పుడు మళ్ళీ ఏం కావాలి? ఏం అవ్వదండి, అభివృద్ధి అవుద్దండి. వీళ్ళు ఇస్తానన్న పథకాలకి ఎన్ని వేల కోట్లు కొట్టాడండి నేను కోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చి ఎన్ని వేల కోట్లు అయినా కోట్లు ఉంటే ఏం చేయొచ్చండి మనం? ఎన్ని మేళ కట్టచ్చండి, ఎన్ని బిల్డింగ్లు కట్టచ్చు అండి, సామాన్యుడికి ఏమి అన్నం పెట్టచ్చండి, కరెంట్ ఆటోలు పంచిపెట్టచ్చు కదండి, అమ్మఒళ్ళు ఎందుకండి, ఆటో కార్మికులు బోళ్ళు మంది ఉన్నారు, కరెంట్ ఆటోలు ఇవ్వచ్చు కదండి అండి, 50,000 కట్టించుకొని మిగతా 50,000 కొడేసి కరెంట్ ఆటో మీద తిరిగి తిప్పచ్చు కదండి, ఒక ఓటర్ని కింద తిప్పుతారు కదండి. దేనికండి సంక్షేమం? తినేసి తాగేసి పడుకోమనండి. ప్రతి ఒక్కడు కూడా పదకొచ్చిన 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు కూడా పుల్లు తాగి రోడ్డు మీద ఆవాజ్ చేస్తా రుబాబు చేస్తా తిరుగుతున్నారు. అది కరెక్ట్ కాదు, ఆ పథకాలు కరెక్ట్ కాదు. పిల్లలకి చెందితే ఏమనండి, కాలు చేయలేనివాడికి ఏమనండి, ముసలోడికి అన్నం పెట్టమనండి, ముసలోడు తీరి చూడమనండి. బడుగు వర్గాలకి చాలామందికి హాస్పిటల్ లేవు, మంచి సౌకర్యం లేదు. చాలామంది నిన్న 9 కిలోమీటర్ల పురుడు వస్తుంటే సంటిపెట్టి దారిలో పుడుతుంటే ఎత్తుకొని తీసుకొచ్చారు. అలాంటివి చేయమనండి కార్యక్రమాలు. అమ్మఒళ్ళు నాన్నవాళ్ళు ఎందుకండి, నిన్న మనవులు 9 కిలోమీటర్లు నడిచి వచ్చారండి డోలీ కట్టుకొని. అక్కడ హాస్పిటల్ కట్టమనండి. ఎందుకండి డబ్బులతో బెత్తం పెసలే ఎందుకో ఎవరికేసారు? ఎత్తాడు తినేసి తిరిగేసి తాగేసి వెళ్ళి తిరుగుతున్నారు చూడండి. ఇక్కడ ఎంత దారుణం అండి, ఇక్కడ ఎంత అగాత్యాలు జరుగుతున్నాయండి. తప్పండి, అది కరెక్ట్ కాదు. ఈ పథకాలు అనేది వద్దు ఎవరికని. వద్దండి, చంద్రబాబు పెట్టమనండి. 5,000 మనండి కాలు చేయలేనివాడికి. ఇంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, 5,000 మనండి అన్నీ. 10 కేజీల బియ్యం నెంబర్ 1 ఇమ్మనండి. ప్రతి ఒక్కరు తింటాడు కదండి. సన్న బియ్యం ఇస్తామని వచ్చారు వీళ్ళు. సన్న బియ్యం ఎవరికైనా ఇచ్చారండి? అభివృద్ధి అంటే ఏమేమి చేస్తే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నాను. ఎన్ని అభివృద్ధి అంటే రోడ్డు మీద వెళ్ళాకే 20 రూపాయలు తీసుకునేవారు రూపాడికి, 50 రూపాయలు కూడా వస్తలేదు. అంటే ఆటో అటు నుంచి చాలా గోతుల్లో పడిపోయి ఈ ఆటో కూడా తొక్కి తీసుకెళ్తలేదు. 1-2 గంటలు ఆటో స్టాండ్లో ఉండిపోతున్నాడు ఒక కస్టమర్. అలాగైతే ఎలాగండి అన్నీ? ఈ రోడ్డు మీద గోతులు చూడండి, ఎప్పుడైనా ఉన్నాయండి ఆ గోతులు? ఎక్కడైనా ఉన్నాయండి ఆ గోతులు? లేవు కదండి, ఎక్కడా లేవండి. రోడ్లు లేవు, ఏమీ లేవు, మంచి సౌకర్యాలు లేవు, మంచి విధానాలు లేవు, మంచి ఇది లేదు, మంచి ఇండస్ట్రీస్ లేవు. ఎక్కడికెక్కడికి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసిన పిల్లలతో భయపడుతూ ఉంటున్నాం. ఎందుకని పంపించాం అంత దూరం పంపించి? ఎందుకండి ఆ 15,000కి ఏమీ బాగోలేదండి. మన జగన్ వేసవి సెలవులకి అల్లే తీసుకొని వెళ్తే వేరే దేశానికి అని అంటున్నారు కదా. వెళ్ళండి, వాళ్ళు అంత ఎత్తనేదండి, అమ్మఒళ్ళు ఎత్తలేదు. వారంటీలను ఉపయోగించుకుంటున్నారు అంతేండి, తక్కువ కొత్తున్నారని. ఈ గవర్నమెంట్ ఉద్యోగులు లేకుండా గొడవ లేకుండా పోద్దని వారంటీలను ఉపయోగించుకుంటున్నారు. వారంటీలను ఉపయోగించుకునే తప్పండి విజయసాలు తీసుకెళ్తలేదు. ఇంకో రాష్ట్రంలో పెట్టలేదండి, ఇది ఎక్కడ జరగలేదండి. జగన్ గారు అంటే వేరే దేశానికి వెళ్ళి వస్తా అంటున్నారు కదా, వాళ్ళ బిడ్డలు చూసి. ఎందుకండి బిడ్డలు వచ్చారండి, మన ఎలక్షన్కి బిడ్డలు రాలేదండి. రమ్మంటే కాకితో కొరంతో వచ్చారండి. ఆయన సొంత హెలికాప్టర్లు 2 ఉన్నాయి, తీసుకొచ్చారండి గంటలోనే. కావాలని వెళ్తున్నారు. ఓటమి చూడలేక ఇక్కడ ఉంటే బాగోదని, ఓటమి వచ్చిందని ఆలోచించుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. అయినా వెళ్ళిపోదాం ఉన్నాడు అంతేండి. ఏదన్నా అండి పవన్ కళ్యాణ్ వస్తాడండి, ఇక్కడ జనసేన నెగ్గుతుందండి. 50-60 ఓట్ల మెజార్టీతో అగ్రకులాలు వేసేయండి, బడుగు వర్గాలు వేసేయండి, అన్ని వర్గాలు వేసేయండి, పవన్ కళ్యాణ్ నెగ్గుతాడండి. ఇక్కడైతే పర్యాటక ప్రాంతంగా చేస్తాడు, చాలా గొప్ప చేస్తాడండి. ఆయన చెప్పేశాడండి, ముందే చెప్పేశాడు, నేను బ్రిడ్జి చేస్తాను, నేను పర్యాటక ప్రాంతం చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నేను అన్నీ కూడా చూస్తాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పాడండి.